హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 94. అశోక్ ఆఫీస్కి రెడీ అవుతూ ఫైల్లో ఉన్న పేపర్స్ని చెక్ చేసుకున్న రేణుని చూసి, ఈరోజు ఆఫీస్కి రావడం లేదా రేణు అని అడుగుతాడు. ఈరోజే కాదు, ఇక రోజు కూడా రాను. జాబ్ మానేశాను. మా అమ్మ బంగారు అమ్మి మిగిలిన అప్పు తీర్చమని మా నాన్నకు చెప్పాను. మలేషియా వెళ్ళటానికి ప్రయత్నం చేసుకోవాలి కదా, దానికి టైం కేటాయిస్తున్నాను అని అంటుంది. అశోక్ ఆ పేపర్స్ వైపు చూస్తూ కొద్దిసేపు మౌనం తర్వాత తిరిగి మాట్లాడుతూ, దీనికి సంబంధించిన హెల్ప్ ఏదైనా కావాలంటే చెప్పు, చేస్తాను అంటాడు. థ్యాంక్స్, కానీ నేను నీ హెల్ప్ తీసుకోదలుచుకోలేదు అని అక్కడి నుంచి వెళ్తుంది. రేణు ప్రవర్తనకు అశోక్ బాధపడటం అలవాటుగా మారుతుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ అశోక్ రేణుల మధ్య ఆ కాస్త సన్నిహిత్యం కూడా మాయమవుతుంది. ఇద్దరి మధ్య మాటలు కూడా కరువవుతుంటాయి. వంశీ రఘు అసోసియేషన్ ఆఫీస్ నుంచి కారులో వస్తూ, ఈ టెండర్ కూడా నువ్వే గెలుచుకుంటావనుకున్నానురా, కానీ ఇలా చేసావేంటి? మళ్ళీ ₹1 తేడాతో ఆ జగదీష్ గెలుచుకునేటట్టుగా చేసావెందుకు అని అడుగుతాడు రఘు. ముందే చెప్పాను కదా రఘు, వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ని నేను గెస్ చేసినట్టుగా తెలియకూడదని, అందుకే ఇలా చేశాను అంటాడు వంశీ డ్రైవ్ చేస్తూ. జగదీష్ ఇక్కడ టెండర్ గెలిచానని ఫీల్ అవుతూ, ఈసారి కూడా టెండర్ వంశీకి పోయి ఉంటే నేను ఖచ్చితంగా వంశీని అనుమానించాల్సి వచ్చేది. ఇలాగే ఆ ముంబై ప్రాజెక్ట్ని కాఫీ కొట్టి వంశీకి ఆ ప్రాజెక్ట్ని రాకుండా చేస్తాను. మావయ్య ఏదో ఆ మాలినీదేవి గారికి భయపడుతున్నాడు, కానీ నేను మాత్రం వంశీని నాశనం చేసే టార్గెట్ని క్లోజ్ చేయకుండా ఉండను అని అనుకుంటాడు కోపంగా. ఒకరోజు రేణు బయట నుంచి ఇంట్లోకి వస్తూ, ఇంట్లో ఎవరు లేరేంటి అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళబోతుంటే సడన్గా చక్రవర్తి గారు నొప్పితో బాధపడుతున్న అరుపు వినిపిస్తుంది. రేణు ఆ అరుపు విని కంగారు పడి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి చక్రవర్తి గారు గుండె పట్టుకొని కుప్పకూలి బాధపడుతుంటారు. కొన్ని గంటలకి చక్రవర్తి గారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అశోక్తో సహా అందరూ కంగారు పడుతుంటారు. టైంకి మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నాను, అయినా ఆయనకి గుండె నొప్పి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని పూర్ణ భారతికి చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, పూర్ణను చూసి రేణుకు కూడా బాధపడుతూ, అంకుల్కి ఏమీ కాదని డాక్టర్స్ చెప్పారు మేడం, మీరు వర్రీ కాకండి అని అంటుంది. లాస్య కూడా బాధపడుతూ, ఈ మధ్య మావయ్య ఆఫీస్ విషయాల్లో చాలా సఫర్ అవుతున్నాడు అత్త, అందుకే ఇలా జరిగి ఉంటుంది అని అంటుంది. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి, స్టంట్ వేశాము, నిదానంగా కోలుకుంటారు, టైంకి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పింది అంటాడు. ఆ మాట వినగానే అందరూ రేణు వైపు చూస్తారు. ఇది ఇక్కడ మంచి మార్కులు కొట్టేసింది, దీంతో అత్త మనసు మారదు కదా అని అనుకొని లాస్య భయపడుతుంటుంది. ఒకసారి మా నాన్నగారిని చూడొచ్చా డాక్టర్ అని అడుగుతాడు అశోక్. వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్పి వెళ్తాడు. అశోక్ తండ్రి దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మూసుకుని ఉన్న తండ్రి చేయి పట్టుకొని నానా అని ఆప్యాయంగా పిలుస్తాడు. ఆ ఆత్మీయమైన పిలుపుకి చక్రవర్తి గారు కళ్ళు తెరిచి చిరునవ్వుతో కొడుకుని చూస్తుంటాడు. మీరు ఎక్కువ టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు నాన్న, బావని కంపెనీ చైర్మన్ చేసి మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు బాధపడుతూ. నేను అదే అనుకుంటున్నాను ఆనంద్, నిదానంగా జగదీష్కి బాధ్యతలు అప్పచెప్తాను అని కొడుకుని అభిమానంగా చూస్తూ, నువ్వు ఇలా నాతో మాట్లాడుతుంటే ఇక నాకు ఏ జబ్బులు రావు ఆనంద్ అని అంటుంటే కానీ పూర్ణ కూడా అక్కడికి వచ్చి, ఎలా ఉన్నారండి, నొప్పి తగ్గిందా అని అడుగుతుంది. భయపడకు పూర్ణ, ఇక నాకు ఏమీ కాదులే, సమయానికి రేణు అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి బతికిపోయాను, నొప్పి వచ్చినప్పుడు ఆనంద్ కన్న పిల్లల్ని చూడకుండానే చనిపోతానేమోనని భయమేసింది అని అంటాడు. అశోక్ ఆ మాటలు విని బాధపడుతూ బయటికి వస్తాడు. బెడ్ మీద కూర్చున్న దివ్యకి వంశీ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ఇస్తుంటే, మీకెందుకు వంశీ గారు ఈ శ్రమ, నేను చేసుకుని తాగేదాన్ని కదా అని అంటుంది. ఇప్పటికే నువ్వు చాలా అలసిపోతున్నావు దివ్య, నేనేమో బిజినెస్ విషయాల్లో పడి నేను పట్టించుకోవడం లేదు. పింకీ కడుపులో పడినప్పుడు నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను, కానీ ఇప్పుడేమో అలా లేదు, అన్ని పనులు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది,
అని అంటాడు. అందుకేగా పింకీని అత్తయ్య గారి దగ్గరికి పంపించారు. అది లేకపోతే ఇల్లు ఎంత సైలెంట్గా ఉందో చూడండి. అసలు అత్తయ్య మావయ్య గారిని ఇక్కడికి రమ్మంటే పోయేది వంశీ గారు అని అంటుంది. ఈ చిన్న ఇంట్లో ఉండటానికి అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నారు దివ్య. అందుకే వాళ్ళు వస్తానన్నా నేను వద్దని పింకీని అక్కడికి పంపించాను. ఇక నుంచి వంట పని ఇంటి పని రాజమ్మని చూసుకోమని చెప్పాను. నెలల మీద పడే కొద్దీ నువ్వు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. అందుకే ఏ కాస్త చిన్న బరువులు కూడా మోయొద్దు అని దివ్యకి జాగ్రత్తలు చెప్తుంటే దివ్య వంశీ కళలోకి ట్రాన్స్గా చూస్తుంటుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేవి వింటున్నావా అని అడుగుతాడు. దివ్య చిరునవ్వు చిందిస్తూ మన పెళ్ళైన కొత్తలో ఉన్న వంశీ గారికి ఇప్పుడున్న వంశీ గారికి పోల్చి చూసుకుంటున్నాను. కనీసం ఒక్క మాటైనా మాట్లాడకపోరా అని అప్పుడు ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు నా గురించే తప్ప వేరే మాటే మాట్లాడడం లేదు. అప్పుడు మీరు మాట్లాడక పుట్టింటి ఆదరణ లేక అశోక్ ఎక్కడ ఉన్నాడో తెలియక చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు అందరి ఆదరణ ఉన్నా అశోక్ దగ్గరలోనే ఉన్నా మనకు మాత్రం దూరంగా ఉన్నాడు అంటుంది అశోక్ గురించి బాధపడుతూ. దూరంగా ఉన్నాడు కాదు దివ్య, మనమే దూరం చేసుకున్నాము అంటాడు వంశీ కూడా బాధపడుతూ. అన్నట్టు వంశీ గారు చక్రవర్తి గారికి ఇప్పుడు ఎలా ఉందంట అని అడుగుతుంది. హాస్పిటల్ నుంచి నిన్ననే వచ్చారంట దివ్య. ఇంతకుముందే రేణు ఫోన్ చేసి చెప్పింది అంటాడు. అవునా, పోనీలే, త్వరగానే కోలుకున్నారు. అన్నీ బాగుంటే మనం కూడా వెళ్ళి వారిని చూసి వచ్చేవాళ్ళం అంటుంది. ఇలా వాళ్ళ మాటలు సాగుతుంటాయి. కొన్ని రోజుల తర్వాత కిచెన్లో పూర్ణ చికెన్ లెగ్ పీసెస్కి దిట్టంగా మసాలా పట్టించి ఆయిల్లో వేస్తుండగా వెంకటమ్మ వచ్చి, మీరు నాన్ వెజ్ చేస్తున్నారా? ఆశ్చర్యంగా ఉంది మేడం అని అంటుంది. నువ్వు చేస్తున్న నాన్ వెజ్ రేణుకి నచ్చటం లేదన్నావు కదా, అందుకే చేస్తున్నా అని అంటుంది. ఓ, రేణు మేడం కోసం చేస్తున్నారా అంటుంది సంతోషపడుతూ. అవును అని అనబోయి అక్కడికి వస్తున్న రేణుని చూసి, ఒకరి కోసం ఏమీ చేయడం లేదు, అందరి కోసం చేస్తున్నాను అంటుంది ఈగో ఫీలింగ్తో. రేణు ఆ మాటలు వింటూ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని హాల్లోకి వచ్చి ఏదో టాబ్లెట్ వేసుకొని సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. పూర్ణ వంట చేస్తూనే రేణుకి వినిపించేటట్టుగా మాట్లాడుతూ, 6 నెలల్లో నీళ్లు పోసుకుంటాను, నెల తప్పుతాను అని నా ముందు డబ్బా కొట్టింది కదా, తను వచ్చి 8 నెలలు కావస్తుంది, ఇంకా ఏం విశేషం లేదంటనా అని వెంకటమ్మని అడుగుతున్నట్టుగా అడుగుతుంది. నన్ను అడుగుతున్నారేంటి మేడం, మీ కోడల్ని అడగొచ్చు కదా అంటుంది వెంకటమ్మ. రేణు ఆ మాటలు వింటూ ఏమీ పట్టించుకున్నట్టుగా పేపర్ తిరిగేస్తుంటుంది. నేను తనని అడుగుతున్నాను, మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. అయినా మా కర్మ కాకపోతే అసలు ఆనంద్ అమెరికా వెళ్ళకముందే లాస్యని పెళ్లి చేసుకునుంటే ఈ పాటికి 2 పిల్లలతో ఇల్లు కలకలలాడుతూ మా ముసలి ప్రాణాలు సంతోషంగా ఉండేవి. ఏం చేస్తాం, చేసుకునే వారికి చేసుకునేటంత అని దీర్ఘాలు తీస్తుంటుంది. వెంకటమ్మకి ఆ దీర్ఘాలు నచ్చక మూతి తిప్పుకుంటుంది. కానీ లాస్య వాళ్ళ అత్త మాటలకు మురిసిపోతూ రేణుని చూస్తూ ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. రేణు కూడా లాస్యని చూసి తిరిగి తలను పేపర్లో పెడుతుంది. నిన్న కాక మొన్న పెళ్ళైన వసంతమ్మ గారి కూతురికి 3వ నెల అంట, ఫోన్ చేసి చెప్తూ మురిసిపోతుంటుంది అని అంటుంది వేగుతున్న లెగ్ పీసుల్ని కలుపుతూ. వెంకటమ్మ డౌట్తో తలగొక్కుంటూ, నిన్న కాక మొన్న పెళ్ళైతే అప్పుడే 3వ నెల ఏమిటమ్మా, మరి విడ్డూరం కాకపోతే అని అంటుంది పొయ్యిగట్టు క్లీన్ చేస్తూ. అబ్బా, నేనేదో టూకీగా అన్నానులేవే, నీ పని నువ్వు కానివ్వు అంటుంది పూర్ణ. ఇంతలోనే హెల్త్ బాగలేని రేణు సింక్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి వెంకటమ్మ పూర్ణ బయటకు వస్తారు. వెంకటమ్మ సంతోషపడుతూ, మీరు మాట అన్నారో లేదో అప్పుడే మేడం వాంతులు చేసుకుంటుంది, మీరు నాయనమ్మ కాబోతున్నారు అంటుంది నవ్వుతూ. రేణు నోరు వాష్ చేసుకొని వెంకటమ్మ మాటలకి కంగారు పడుతుంటే నాయనమ్మ కాబోతున్నాను అని అనుకొని పూర్ణ సంతోషపడుతుంటుంది. లాస్య కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఆవిడికి కడుపు రావడానికి అసలు బావతో సంసారం చేస్తేనే కదా, కడుపు లేదు కాకరకాయ లేదు అని అనుకుంటుంది మనసులో. రేణమ్మ గారు తల్లి కాబోతున్నారని వెంకటమ్మ సంతోషంతో కేకలు వేస్తుంటే భారతి కూడా ఆనందపడుతూ అక్కడికి వస్తుంది. తర్వాత జగదీష్ కూడా అక్కడికి చేరుకుంటాడు. రేణు కంగారు పడుతూ, నువ్వు ఆగు వెంకటమ్మ,
ఆరోగ్యం బాగలేక వాంతులు అవుతుంటే నువ్వు వేరే ఊహించుకుంటావేంటి అంటుంది. ఇప్పుడు అలాగే ఆరోగ్యం బాగలేనట్టుగానే ఉంటుందమ్మా, కానీ 6 నెలల్లో బిడ్డని ఎత్తుకుంటారు అని అంటుంది వెంకటమ్మ. ఆమె సంతోషంలో ఆమె ఉండిపోయి, వెంకటమ్మ మాటలకి పూర్ణ, భారతి ఆనందానికి అవధులుండవు. జగదీష్కి ఆ విషయం నచ్చక, నా చెల్లెలకు దక్కాల్సిన స్థానం తను దక్కించుకుంది, ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది అని అనుకుంటాడు కోపంగా. లాస్య మనసులో మాట్లాడుకుంటూ, చూడబోతుంటే ఇప్పుడే బాంబు పేలేటట్టుగా ఉంది అని సంబరపడుతుంటుంది. వాళ్ళు సంతోషపడటం రేణు కంగారు పడుతూ, అబ్బా వెంకటమ్మ, నేను చెప్పేది వింటావా అంటూ కోపడుతుంది. ఇక మేము చెప్పేది మీరు వినాలమ్మా అంటూ రేణు మాట వినకుండా వెంకటమ్మ సంతోషంతో హడావిడి చేస్తుంటే అశోక్ బయట నుండి వచ్చి అక్క తల్లి మొహాలు సంతోషం చూసి ఆశ్చర్యపోతుంటాడు. భారతి పట్టలేని ఆనందంతో అశోక్ దగ్గరికి వచ్చి, రేణు ఇప్పుడే వాంతులు చేసుకుంది తమ్ముడు, నువ్వు తండ్రివి కాబోతున్నావు అని అంటుంది. అశోక్ అది విని కంగారు పడుతూ, అక్క మీరేదో పొరపడుతున్నారు అని అంటాడు. అలాంటిది ఏమీ లేదు బాబుగారు, ఈ మధ్య రేణు మేడం బాగా డల్గా కనిపిస్తున్నారు. నేను అప్పుడే అనుకున్నాను 2-3 రోజుల్లో శుభవార్త చెప్తారని అనుకుంటూ కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అశోక్ రేణుకి ఏం చేయాలో అర్థం కాక మొహాలు చూసుకుంటారు. అవును తమ్ముడు, రేణు ఈ మధ్య అలాగే కనిపిస్తుంది. తల్లి కాబోయే ఆడవారు ఇలాగే ఉంటారేమో అంటుంది భారతి. అక్క మాటలకి అశోక్ బాధపడుతుంటాడు. వెంకటమ్మ స్వీట్ తీసుకొని సంతోషంతో వెలిగిపోతున్న పూర్ణగారిని చూస్తూ, ముందు కాబోయే తాతగారికి స్వీట్ ఇచ్చి తర్వాత నాయనమ్మకి ఇస్తాను అని స్వీట్ బాక్స్ తీసుకొని చక్రవర్తి గారి రూము వైపుకి వెళ్ళబోతుంటే అశోక్ కోపం తెచ్చుకుంటూ, నీ హడావిడి ఆపుతావా వెంకటమ్మ అంటాడు గట్టిగా. అశోక్ అలా గట్టిగా అరిచేసరికి వెంకటమ్మతో సహా అందరు ఒక్కసారిగా స్టన్ అయిపోయి అశోక్ వైపు చూస్తుంటారు. అశోక్ అందరి వైపు చూసి, రేణు నాతో సంసారం చేసి పిల్లల్ని కనడానికి ఇక్కడికి రాలేదు. ఈ ఇంట్లో కొన్ని నెలలు ఉండి నాతో డివోర్స్ తీసుకోవడానికి మాత్రమే వచ్చింది. తను నెల తప్పడానికి మా ఇద్దరి మధ్య ఏ శారీరక సంబంధం లేదు. మరో 15 రోజుల్లో మాకు డివోర్స్ రాబోతున్నాయి. డివోర్స్ రాగానే తను మలేషియా వెళ్తుంది అంటూ కుండ బద్దలు కొడతాడు. ఆ మాట వినగానే వెంకటమ్మ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ కిందికి జారుతుంది. స్వీట్స్ డొల్లుకుంటూ వెళ్ళి ఆ పక్కన నిలబడి అదంతా వింటున్న చక్రవర్తి గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగిపోతాయి. అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.